హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ మృదుల.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mrudula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము టొమాటో పుదీనా చట్నీ రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: 12 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న కప్పు టొమాటో ముక్కలు, ఒక చిన్న కప్పు పుదీనా, ఒక చిన్న కప్పు కొత్తిమీర, 2 రెబ్బలు కరివేపాకు, 3 రెబ్బల చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అది వేడయ్యాక పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు చింతపండు కూడా వేసి ఇంకో 3 నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి ఒకసారి పల్స్ చేయాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న టమాటో మిశ్రమం వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పైనుంచి తాలింపు వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి. అంతే, టమాటో పుదీనా చట్నీ రెడీ. ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, వడాల్లోకి సైడ్ డిష్ లాగా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.